భూదానోద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? భూదాన్ బోర్డు రాష్ట్ర విభజన తర్వాత విభజన కావాలా? విభజన చేయాల్సిన అవసరం ఏం లేదా? అసలు ఈ భూదానోద్యమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సేకరించిన భూమి ఎంత? చట్టవిరుద్ధమైనటువంటి దాడి అది నా మీద జరిగింది. నా మీద కాదు, వినోబా బాబాయ్ బోర్డు మీద జరిగింది. అది 36,000 ఎకరాలు ఉందా? రికార్డులో ఉందా? ఫిజికల్గా ఎవరి ఆధీనంలో ఉంది? మీకున్న అవగాహన ఏంటి? అయితే 1,00,000 ఎకరాలు సైంటిఫిక్గా ఉన్నది. 1,00,000 ఎకరాలు. ఇప్పుడు ఎందుకు భూదానో భూములు వివాదాస్పదంగా మారినాయి? భూముల విలువ ఎవరి కళ్ళు దీని మీద పడ్డాయి? ధరణి ఏంది? ఒక ధరణి పేరు మీదనే రాష్ట్ర ప్రభుత్వం మారింది. ధరణి పేరు మీదనే రాష్ట్ర ప్రభుత్వం మారింది. పిఓబిలో పెట్టేటప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం పెట్టినారు. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మంచి అదే నేను చెప్పిన ఇంతకుముందు, ఇప్పుడు చెప్తా చూడండి. వాళ్ళ యొక్క ఏదో వస్తే అది మనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారు, మనకు కూడా ఎంపీ ఇస్తారని. కానీ నువ్వు చేస్తున్న ఒక చిన్న తప్పు వల్ల అసలు కుటుంబాలు అది ఎంత పాపం తెలుస్తుంది. అవన్నీ కూడా వాళ్ళు అమ్ముకోవచ్చు, కానీ వాళ్ళ భూములు కూడా ధరలు పెట్టేసి మింగేసినారు కదా అన్యాయం కలగకుండా. వాళ్ళు ఇప్పటికీ గుండెపోటు చచ్చిపోయిన వాళ్ళు. భూదానోద్యమ చరిత్రను భావితరాలకు అందించాలంటే ఎవరి పాత్ర ఏంటి? ప్రభుత్వాలు భూదాన బోర్డుకు ఇవ్వాల్సినటువంటి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, కరెక్ట్గా చెప్పమని పని చేస్తాం. వితిన్ ఒక 6 నెలల ఆయనకు మొత్తం బ్రహ్మరథం పట్టేట్టు చేస్తున్నారు. దిశ టీవీకి స్వాగతం. నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చినాం. రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఈ అంశం గురించి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకు ఈ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఇంటర్వ్యూకి ముందు అంశం ఏంటో చెప్తాను. భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. అలాగే అదే భూమి కోసం భూదానోద్యమం జరిగింది. ఈ రెండు ఉద్యమాలు పరస్పరం వైరుధ్యం, కానీ ఒకే ప్రాంతంలో జరిగినాయి. భూదానోద్యమానికి నాంది భూదాన్ పోచంపల్లె భూదాన్ పోచంపల్లిగా మారింది. భూదానోద్యమం అదేదో మామూలు విషయం కాదు. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి, భూమిని దానం చేసినటువంటి ఒక మహత్తమైన కార్యక్రమం పోచంపల్లి నుంచే స్టార్ట్ అయింది. వెదిరే రామచంద్రారెడ్డి గారి విరాళంతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం భారతదేశం అంతా వ్యాపించింది. ఇక్కడే 2,00,000 ఎకరాలు, ఉభయ రాష్ట్రాల్లో 2,00,000 ఎకరాలు సుమారుగా అనుకుంటే, దేశవ్యాప్తంగా 40 లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచినటువంటి ఉద్యమమే భూదానోద్యమం. ఈ భూదానోద్యమం భావితరాలకు తెలియకపోతే నష్టపోతాం. రైతాంగ సాయుధ పోరాటం గురించి ఎట్లాగైతే తెలిసిందో, సినిమాల ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, చర్చల ద్వారా కావచ్చు, అనేక రూపాల్లో ఆ ఉద్యమం గురించి తెలుసు. కానీ భూదానోద్యమం గురించి, ఈ మహోత్తమైనటువంటి ఉద్యమం గురించి, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది భావితరాలకు అందించాల్సిన అవసరం మన మీద ఉంది. అందుకే ఈరోజు రెండు ఉభయ రాష్ట్రాలకు ఒక మూలమైనటువంటి వ్యక్తిని మేము ముందుకు తీసుకొచ్చినాం. ఆయన రెండు రాష్ట్రాలకి పరిచయం చేయకుండానే తెలుసుకునే అవకాశం ఉంది. ఆయనే ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసి భూములను సంరక్షించడానికి ఆయన వంతు కృషి చేశారు. ఆయనను అడిగే ఈ భూదాన ఉద్యమం గురించి మరిన్ని విషయాలు దిశ వీక్షకుల కోసం అందించే ప్రయత్నం చేస్తాం. రాజేంద్ర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం ప్రవీణ్ భాయ్, నమస్కారం. నేను టాపిక్ డైరెక్ట్గా వస్తాను. భూదానోద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? 1951
ఏప్రిల్ 18 నాడు. అంటే అంతకన్నా ముందు 10 రోజుల ముందు శివరాంపల్లి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. మన మన ఆచార్య వినోబాబా రావడం, శివరాంపల్లి ఒక సమ్మేళనం చేసుకోవడం, అక్కడి నుంచి అప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి దినపత్రికలను చదవడం వల్ల ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందనేది ఆయన తెలుసుకోవడం, తర్వాత హింస వల్ల ప్రపంచంలో ఒక్క పాయింట్ కూడా విజయం సాధించలే. ప్రపంచ చరిత్రలో హింస వల్ల ఒక్క మార్కు కూడా విజయం సాధించలే, ఏ రకమైనటువంటి హింస అయినా. కాబట్టి అహింసా మార్గంలో సాధ్యం, కానీ హింస వల్ల ఎట్లయితుందని చెప్పి ఆయన ఆలోచనలు పడి ఎక్కడ జరుగుతుంది ఈ పోరాటం అని తెలుసుకొని శివరాంపల్లి నుంచి ఇట్లా పోచంపల్లి వరకు వస్తారు. వచ్చినప్పుడు పోచంపల్లికి రావడం వినోబాబావే పాదయాత్రలో శివరాంపల్లికి వెళ్ళి ఆ రోజు 17 సాయంత్రం, ఏప్రిల్ 17 సాయంత్రం 1951 ఆ రోజు సాయంత్రం పోచంపల్లి చేరుకోవడం. తర్వాత అక్కడ ఒక మస్జిద్ ఉంటుంది, పీర్ల కొట్టం. ఆ పీర్ల కొట్టంలో ఆయన బస చేయడం. బస చేసే ముందు ఒకసారి ఊర్లు తిరిగొస్తాం అని చెప్పేసి వినోబాబావే, ఆయన ఎమ్మడున్నట్టు కేతిరెడ్డి కోదండరెడ్డి గారు, తర్వాత ఉమ్మెత్తల కేశవరావు గారు, తర్వాత ప్రభాకర్జీ, ఇలాంటి మహానుభావులు అందరూ అనగా ముఖ్యంగా ఏడికి పోవాలంటే బాబా అంటాడు హరిజనవాడకు పోవాలంటాడు. అప్పుడు హరిజనవాడకు పోతే అక్కడ ఆయనకు వచ్చిన ఏంటంటే ఎందుకు ఈ తుపాకులు బట్టి వీళ్ళు పోతుండనే క్వశ్చన్ ఆడ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హరిజనులు కూడా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మాకు తుపాకులు పట్టుకోవాలని ఏం సంతోషం లేదు, తుపాకులు పట్టుకొని ఆనందం మాకు లేదు, కానీ కమ్యూనిస్టులు మాకు భూములు ఇప్పిస్తున్నారు, భూములు ఇప్పిస్తే మనం ఈ ఒక పోరాటం చేయాలని చెప్పినందుకు వాళ్ళు భూములు ఇప్పిస్తారని చెప్పి మేము తుపాకులు పట్టిన వాళ్ళెమ్మడి. మీరు ఒకవేళ భూములు ఇప్పిస్తంటే మాకు అవసరం లేదు, ఈ తుపాకులతో పని లేదు అంటే అప్పటిదాకా ఆయనకి ఇటువంటి సంఘటన ఇలాంటి సబ్జెక్ట్ ఎదురు పడలే వినోబాబా. ఆయన ఎంతసేపు ఒక ట్రూత్ నాన్ వైలెన్స్, స్వదేశీ, స్వాలంబన్, స్వాభిమాన్, ఇది గాంధీ ఇచ్చినటువంటి సందేశం. మహాత్మా గాంధీ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటంటే ఏ దేశంలో ఆ దేశస్తులు స్వదేశీలో ఉండాలి, ఏ దేశంలో ఆ దేశస్తులు స్వాలంబనం ఉండాలి, స్వాభిమానంతో బతకాలంటారు. అది చాలా సుస్థిరమైనది, శాస్త్రీయమైన అటువంటి ఒక కొటేషన్. అయితే ఆ విషయాలలోనే వినోబాబావే ఆయన చెప్తుంటాడు ఉపన్యాసాలు. కానీ ఇక్కడ కొత్త విషయం ఆయనకి ఏర్పడింది పోచంపల్లి. అయితే భూమి కోసం మీరు ఈ తుపాకులు పట్టుకొని యుద్ధం హింస చేస్తుండ్రా అని. ఆ రోజు సరే మంచిది, మీకు భూములు ఎంతమంది అంటే 44 మంది ఉన్నాం ఆ కుటుంబాలు. మాకేముంది, 1000 ఎకరాలు ఆడుతున్నాము, 100 ఎకరాలు ఆడుతున్నాము, మనిషికో ఎంత ఇస్తో దున్నుకోనికి అంత ఇస్తే మేము దున్నుకొని బతాం. మట్టి ఉంటే ఇప్పుడు మట్టి వేసుకొని బతారు మనిషి. మట్టి అన్నం అవుతుంది, అన్నం మట్టి అవుతుంది ఈ భూమి మీద అంతా. కానీ ఆ మట్టే లేకుండా చేస్తే మాకు మేము ఏం వేసుకొని తినాలి, ఏం తిని బతకాలి మేము. అప్పుడు వినోబాబా చాలా ఆయన అనుకుంటే ఆయన జీవితం వల్ల ఇంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనటువంటి సంఘటన లేదు. ఆయన రాసుకున్నాడు, సక్కా పీర్ల కొట్టం వల్ల పండుకుంటాడు, ఆలోచన చేస్తాడు, మధ్యరాత్రి 2 గంటలకు ఆలోచన చేస్తాడు. ఏమో బాబు ఒక 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 అగ్ని పరీక్ష లాంటి పరీక్ష ఇక్కడ ప్రజలు నాకు పెట్టిండ్రు. ఉదయం లేచి మామూలుగా ప్రార్థన చేసుకుని మెడిటేషన్ టైం ఉంటుంది. దానికి ఆడ జూషెట్టు ఉంది పోచంపల్లి. ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు టామ్ చేసేసి ఊరంతా సబ్బండ వర్ణాలని ఇట్లా గాంధీకి ఉత్తరాధికారి అయినటువంటి ఆచార్య వినోబాబా వచ్చిండు. కాబట్టి ప్రజలందరూ సమావేశం అయితే ఆయన 4 మంచి మాటలు చెప్తాడు. ఇప్పుడు మనకు ఎంతోమంది స్వామీజీలు, పీఠాధిపతులు చెప్తారు, అట్లా చెప్తారు. అప్పుడు అందరూ సబ్బండ వర్ణాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు ఆ జూషెట్ కింద చేరుతారు. ఉదయం 9 గంటలకు 10 గంటలకు చేరినప్పుడు వినోబాబావే కూర్చొని మాట్లాడుతూ ఇక్కడ ఎవరన్నా 1000 ఎకరాలు 100 ఎకరాల భూస్వాములు ఉంటే నాకు ఒక 100 ఎకరాలు దానం ఇస్తే ఆ 100 ఎకరాల భూమిని ఇక్కడ 44 కుటుంబాలు ఉన్నాయి, హరిజన కుటుంబాలు. వాళ్ళు సత్యంగా వాళ్ళకు భూమి లేదు, వాళ్ళకు ఎలాంటి గంటెడ భూమి లేదు. కాబట్టి మీరు ఇస్తే ఆ 100 ఎకరాలను ఇక్కడ పంచి వెళ్ళిపోతా. ఎందుకంటే వాళ్ళు నాకు నేనేమంటున్నా అహింసా మార్గం అని నేను చెప్తున్నా. వాళ్ళు ఏమన్నారు, అహింసా మార్గం వల్లే వస్తాం మేము, కానీ మాకు మార్గం చూపియాలి. కాబట్టి దీనికోసం నేను అడుగుతున్నప్పుడు వెదిర రామచంద్రారెడ్డి గారు, ఆయన కూడా మహానుభావుడు, బాగా చదువుకున్న వ్యక్తి, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలు మాట్లాడగలుగుతాడు. అప్పుడు బాబాకు చేయలేపి నేను ఇస్తా బాబా అంటే ఆయన నమ్మడు. నువ్వు ఇస్తంటే, నువ్వు ఒక్కనివి ఇస్తంటే ఎట్లా నమ్ముతా? నీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, మీ సభ్యులంతా వచ్చి అందరూ సమిష్టిగా మా కుటుంబం అంతా కూడా మీకు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాం అన్నప్పుడు నేను తీసుకుంటాను. అంతే తప్ప నువ్వు ఒక్కని ఇస్తే తీసుకున్నాడు. అప్పుడు ఆయన కుటుంబంలో ఉన్న అందరిని తీసుకొచ్చేసేసి వాళ్ళందరితోన మా అన్నగారు ఇచ్చేది కరెక్టే, ఆయన ఏది చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నప్పుడు
అప్పుడు బాబా ఆ దానపత్రం ఆయనతో తీసుకొని నేను 100 ఎకరాలు ఇస్తున్నా అని చెప్పి ఇస్తే అప్పుడు ఆచార్య వినోబా భావేకి అప్పటిదాకా ఆయన పడ్డటువంటి ఒక క్షీరసాగర మదనం ఏదైతుందో అది మామూలు మదనం కాదు. ఆ మదనానికి ఒక ఎండ్ వచ్చింది అప్పుడే. ఆయనకు ఒక గొప్ప సంకల్పం వచ్చి అబ్బా నేను అడగంగానే ప్రేమతోని 100 ఎకరాలు ఇక్కడ నాకు ఇచ్చిండంటే ఇది పెద్ద లోక కళ్యాణానికి ఒక నాంది పడ్డదని చెప్పి అనుకొని చాలా సంతోషపడి చాలా ఆనందపడి ఆయన అప్పుడు ఆ దానపత్రాన్ని తీసుకొని 44 హరిజన కుటుంబాలకు పంచిపోతాం. ఇది మీకు ఆ రోజు జరిగినటువంటి దానికి ఒక చిత్రం చూపిస్తాం మీకు. ఇది చిత్రం, ఇది చిత్రం చూడండి. ఇది 1951 ఏప్రిల్ 18. ఇది ఒరిజినల్ అప్పటి ఫోటో, ఆనాటి ఫోటో జూ షెట్ కింద ఇస్తే అది మళ్ళా ఆ జూ షెట్కి వెళ్ళి అక్కడ ఆ రామచంద్రారెడ్డి ఏదైతే వాళ్ళది కోట ఉందో కోట కాడ కూర్చున్నప్పుడు అక్కడ బాబా పోయి అక్కడ నిలబడితే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆయనకి ఇచ్చినటువంటి పత్రం కదా. ఇది మొట్టమొదటి నాంది. అంటే అప్పుడు ఆనాడు ప్యారిస్ పత్రిక ఆ రోజు ఇది ఈ సంఘటన జరిగినాడు 1951లో ప్యారిస్ పత్రిక రాసింది. ఒక వ్యక్తి భూగోళం మీద కాలు పెట్టిన భూమిని దానంగా తీసుకోవడానికి అని చెప్పి పారిస్ పత్రిక రాసింది. అది కూడా మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఇది ప్రారంభమైన విధానం. ఆచార్య వినోబా భావేని ఈ ప్రాంతానికి పంపింది ఎవరు? ఇక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చాడా? ఎందుకోసం ఇక్కడికి వచ్చాడు? రాలే అట్లా రాలే. అది ఏమైందంటే మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత వినోబా భావే పవనారాశ్రమంలో ఉంటుంటాడు. అంటే ఆయన గాంధీ మీద పూర్తిగా గాంధీ నిరంతర తల్లిదండ్రి కన్నా ఎక్కువ ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. వినోబా భావేకు గాంధీ ఉడంగా ఇంత గొప్ప పండితుడు లేడని చెప్పేది ఆయన మీటింగ్లలో. గాంధీ తండ్రికి నరహరి భావే అని వినోబా భావే తండ్రికి ఉత్తరం కూడా రాసిండు మహాత్మా గాంధీ. నీ కొడుకు మాకేమైనా సమస్యలు వస్తే ఈ భారతీయ తత్వశాస్త్రంలో మాకు వచ్చిన సందేహాలకు నీ కొడుకు సమాధానం చెప్తాడా, చాలా గొప్పోడు అని చెప్పి మహాత్మా గాంధీ వినోబా భావే తండ్రికి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. అంటే అంత గొప్ప ఆయన. అయితే ఈయన ఏంటంటే గాంధీ చెప్పిన ప్రతి పనిని అమలు చేసుకుంటూ పోయేది. అంటే సత్యము, అహింస, సత్యాగ్రహం అనేది ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ సత్యాగ్రహం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బాంబుల కన్నా, అణుబాంబు అనుకోండి, హైడ్రోజన్ బాంబు అనుకోండి, నైట్రోజన్ బాంబు అనుకోండి, ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి AI బాంబులకు అన్నిటి అన్ని తాత్కాలికమైన బాంబులవి. సత్యము అనేది, అహింస అనేది అన్నిటికన్నా పెద్ద బాంబు అని చెప్పేసి అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, ఇక్కడున్న కేతిరెడ్డి, కోదండరెడ్డి గారు, సంగం లక్ష్మీబాయి, ప్రభాకర్జీ వీళ్ళంతా ఉండి మనం గాంధీ ఫిలాసఫీ మీద గాంధీ ట్రస్టీషిప్ అంటాం. ట్రస్టీ అంటే ధర్మకర్తృత్వ మండలి. ఇవాళ ఉదాహరణకు ఈ 2 తెలుగు రాష్ట్రాలలో 1,00,000 కోట్లు ఉన్నారు, 10,000 కోట్లు ఉన్నారు, 1000 కోట్లు ఉన్నారు, 100 కోట్లు ఉన్నారు, చాలా కోటీశ్వరులు ఉన్నారు. వీళ్ళందరినీ గాంధీ ఏమంటారంటే మీరు ఆ లక్షల కోట్లని అట్లా పెట్టుకోకండి, వాటిని మీరు ఆ లక్షల కోట్లకు మీరు ధర్మకర్తలు కాండి, ట్రస్టీలు కాండి. ట్రస్టీలు అయితే ఏమవుతుంది, ఆ డబ్బు పేదలకు విద్య, పేదలకు వైద్యము, పేదలకు వ్యవసాయము, పేదలకు పరిశ్రమలు, పేదలకు పని, ఇవన్నీ జరుగుతాయి. పర్యావరణ రక్షణ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆయన చెప్పిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మహాత్మా గాంధీ చెప్పినటువంటి దాన్నే ఐక్యరాజ్య సమితి తీసుకుంది ఇప్పుడు. కాబట్టి ఆయన ఆ విధంగా ఈ యొక్క గాంధీ యొక్క ఫిలాసఫీ మెయిన్ ఏంటంటే ట్రస్టీ, ధర్మకర్తృత్వం. అప్పుడు ఏమవుతుంది, సమాజంలో శాంతి నెలకొంటుంది. ఎప్పుడైతే కోటీశ్వరులు, ధనవంతులు, చాలా కరోడుపతులు అట్లా ట్రస్టీలు అయితే సమాజంలో అసంతృప్తి ఉండదు, అసహనం ఉండదు, హింసకు తావు లేకుండా ఉంటుంది అని చెప్పాను. దీని మీద మాట్లాడడానికి ఆయన పిలుస్తారు. ఇంత ప్రాశస్తమైనటువంటి ఈ భూదాన్ యజ్ఞ బోర్డు, ఆ తర్వాత పరిణామాలు, ఎంతో మందికి మేలు జరిగినటువంటి ఈ బోర్డుని ఎందుకు రద్దు చేశారు? మీ మీద కోపమా, లేకపోతే అసలు బోర్డు మీదనే నమ్మకం లేకనా? ఎందుకు రద్దు చేశారు? మీరేమనుకుంటున్నారు? అంటే నేను భారత రాజ్యాంగంలో బడి ఉన్నటువంటి చట్టాలు, వినోబా భావే చేసినటువంటి 1965 భూదాన గ్రామదాన చట్టం గుణంగా భారత రాజ్యాంగంలో బడే, అసలు చట్టం లేకున్నా కానీ నెహ్రూ గారు ఏం చెప్పిండ్రు వినోబాకు, బాబా నీ ఇష్టం, నువ్వు తెచ్చుకున్నావు, అవి ఎవరి భూములు? ఉదాహరణకు రామచంద్రారెడ్డి గారి పట్టాభూమి, అది ఆయన సొంత ఆస్తి, అది చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారం. ఆయన ఏమన్నాడు, నా భూమిలోకి వెళ్ళి నేను 100 ఎకరాలు, అంటే మన ఇంట్లో ఒక 10 షేర్ల బియ్యం ఉంటే 5 షేర్ల బియ్యాన్ని మనం వినోబాకి ఇచ్చిన ఆయన, అయ్యా నీకు ఇస్తున్నా. ఎందుకు ఇవి అంటే ఆయనకి ఎందుకు ఇచ్చినంటే నీవే
పేదలకు న్యాయం చేయగలుగుతావు కాబట్టి నువ్వు తీసుకో. అప్పుడు ఏమవుతుంది అది ఆ రామచంద్ర ఇచ్చిన భూమి పట్టా భూమి, అది వినోబా పట్టా అయిపోతుంది. ఆ వినోబా పట్టా వినోబా ఏం చేస్తాడు, ఆయన పేదల కోసం పెట్టిండు. అయితే నేనేమంటున్నా అంటే బోర్డుని రద్దు చేసేదానికి చాలా ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే రద్దు చేయాలన్నా రికార్డు తీసుకుపోవాలన్నా ఒక రాజ్యాంగం ఉంది కదా. ఇలా భారతదేశంలో ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా రాష్ట్రపతి అయినా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఉండగా, ఇప్పుడు నేను ఒకటి అప్పుడప్పుడు చెప్తుంటా ఉపన్యాసాలలో, అది హిందువులకు భగవద్గీత ఉంది, ముస్లింలకు ఖురాన్ ఉంది, క్రిస్టియన్లకు బైబిల్ ఉంది, సిక్కులకు అది గురుగ్రంథం ఉంది. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. కానీ 140 కోట్ల మంది కలిపి నాకు ఒక గ్రంథం ఉంది. అది ఎంత గొప్ప గ్రంథం అంటే అది రాజ్యాంగం, భారత రాజ్యాంగం. వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అయితే రాజ్యాంగం చాలా గొప్పగా ఉంది, అమలు అవ్వడం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే అమలు అవ్వడం లేదు. ఎంత పర్సెంటేజ్ అమలు అవుతుంది అంటే రాజ్యాంగం 100 పాయింట్లు ఉంటే 99 పాయింట్లు రాజ్యాంగం అమలు అవుతలేదు. కేవలం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు, దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు ఒక్కటే పోతే న్యాయం చేస్తున్నాయి. ఉన్నత న్యాయస్థానాలు బాగా గొప్పగా న్యాయం చేస్తున్నాయి. కానీ ఉన్నత న్యాయస్థానం పోవాలంటే దానికి సంబంధించిన ఖర్చులేంది, అడ్వకేట్ల ఫీజులేంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చట్టవిరుద్ధమైనటువంటి దాడి అది నా మీద జరిగింది. నా మీద కాదు, వినోబా భావే బోర్డు మీద జరిగింది. అది నాది కాదు, 2 రాష్ట్రాల ప్రజల బోర్డు. 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఆనాడు కలిగిన భూములు కలిగిన భూస్వాములు ప్రేమతోని చాలా గొప్ప ఇది ఇంత పవిత్రమైన కార్యాన్ని టేకప్ చేసినటువంటి ఆయన వినోబా భావేకి ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. భూదాన్ బోర్డు రాష్ట్ర విభజన తర్వాత విభజన కావాలా, విభజన చేయాల్సిన అవసరం ఏం లేదా? ఉంది ఉంది అది జరిగిందా? విభజన జరిగిందా? భూదాన్ బోర్డు విభజన జరిగింది. ఇప్పుడు మనకి ఏమైందంటే ఇప్పుడు రాష్ట్రాల విభజన ఎట్లా జరుగుతాయంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని వచ్చింది మనకు. 2 రాష్ట్రాలు విభజన చేసినప్పుడు ఇప్పుడు మన 13 కదా. అందులో 9, 10వ షెడ్యూల్లో భూదాన్ యజ్ఞ బోర్డు ఉందా? లేదు లేదు. అంటే అన్ని మిగతా అన్ని ఉన్నాయి, అన్ని సంస్థలు ఉండాల్సిందే. భూదాన యజ్ఞ బోర్డే అందులో లేదు. లేనప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డును విభజించేటువంటి రైటు లేదు, హక్కు లేదు. అట్లా అంత మాత్రం చేత నువ్వు శాశ్వతంగా అంటే రద్దు చేసి మన విభజించాలంటే విభజించడానికి ఉన్నాయి ప్రొసీజర్స్. ఆ ప్రొసీజర్స్ వాళ్ళు పాటించాలి. ఎవరు రాజ్యాంగ అనుసరించి పాటించాలి. అది పాటించకుండా నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగాన్ని నువ్వు దాన్ని ప్రజలకు ఏ రాజ్యాంగం మీద అయితే ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు రాజ్యాంగమే మాకు శ్వాస ధ్యాస అంటుండ్రో అలాంటి దాన్ని మీరు బేఖాతరు చేసి అంత చేయాల్సిన అవసరం నేను అంటాను. అన్నిటికన్నా ఒక ప్రశ్న ప్రవీణ్ భాయ్, నీకు అంత ఏమొచ్చిందా భారత అర్జెంట్ ఏమొచ్చిందా? అది ఏడిపోతుంది ఆనే ఉంటుందా? అసలు ఈ భూదానోద్యమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో సేకరించిన భూమి ఎంత? 1,70,000 లెక్క రాసుకున్నారు మా వాళ్ళు, మా సీనియర్స్ అంతా. అంటే 2 రాష్ట్రాలు కలిపి. అందులో ఏంటంటే చట్టబద్ధత లేనివి 70,000 ఎకరాలు ఉంది. చట్టబద్ధత లేని, చట్టబద్ధత అంటే ఒక యాక్ట్ ఉంది కదా భూదానది. ఇప్పుడు వినోబా భావే యాక్ట్ ఎందుకు పెట్టినంటే దాతలు దానం ఇచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చి రేపు నేను మా నాయన ఇచ్చిన తప్పు అంటారు. కాబట్టి చట్టబద్ధత చేయాలి కదా. కాబట్టి దాన్ని యాక్ట్ చేసిండు 1965 భూదాన్ గ్రామ దాని యాక్ట్. అది నీళ్ళలో వేస్తే నానదు, నిప్పుల్లో వేస్తే కాలదా భూమి. అంత గొప్పగా దానికి చాలా బందోబస్తుగా చేసిండు. అయితే ఆ చట్టబద్ధత లేకపోవడం అంటే దాతలు ఇచ్చినటువంటి కాగితాలు సరిగ్గా లేకపోవడం, దాతలు సర్వే నెంబర్లు మెన్షన్ చేయకపోవడం, దాతలు ఇంట్లో 4 ఉంటే ఇప్పుడు వినోబా భావే ఏమడిగిండు రామచంద్రారెడ్డి వయ మొత్తం రావాలి ఇవ్వాలన్నాడు. ఆ తర్వాత చట్టం వల్ల ఏం పెట్టిండు ఆయన వినోబా భావే అంటే బూర్ల రామకృష్ణారావు గారు మహానుభావుడు, బూర్ల రామకృష్ణారావు గారు ఆయన మహానుభావుడు. ఆయన ఏం చేసిండంటే ఆయన రాజీనామా చేయాలి తహసీల్దార్ ముంగల ఎవరు ఈ దాతలు అని చెప్పాను. అట్లా చేస్తేనే అది చెల్లుబాటు అయితే, చేయనప్పుడు అది చెల్లుబాటు రాదు, నిలబడదు చట్టానికి. ఈ భూదాన్ బోర్డు సేకరించిన భూమి, పంపిణీ చేసిన భూమి ఒకటైతే, రెండో అంశము సాగుకు పనికిరాని భూమి అని ఒక సెక్షన్ పెట్టుకున్నారు, అంటే ఒక అంశం పెట్టుకున్నారు. దాంట్లో సుమారు 76,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఈ 76,000 ఎకరాలు ఉందా, రికార్డులో ఉందా, ఫిజికల్ గా ఎవరి ఆధీనంలో ఉంది, మీకున్న అవగాహన ఏంటి? అయితే 1,00,000 ఎకరాలు సైంటిఫిక్ గా ఉన్నది, 1,00,000 ఎకరాలు, చట్టబద్ధత ఉన్న 1,00,000 ఎకరాలు. ఈ 76,000 ఇవన్నీ ఉన్నాయి. అది సాగుకు పనికిరాని అనే పదం తప్పు రాసిందల్లా. అది చట్టబద్ధతలు చట్టంలో ఉన్నటువంటి చాలా సెక్షన్లల్లా, అంటే 10 రకాల ప్రొవిజన్స్ ఉన్నాయనుకోండి. ఏది బోర్డు భూమిని ఇట్లా భూదాన బోర్డు భూమి అనాలంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కానీ, జిల్లా ఉన్నత న్యాయస్థానం కానీ, సుప్రీంకోర్టు కానీ ఒప్పుకోవాలంటే ఇవన్నీ ఉన్న అభయ. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకనాడు తెలంగాణలో జరుగుతున్న సమస్యల మీద 25 ఏళ్ల కింద అని అనుకుంటా జస్టిస్ వ్యాగ్రే గారు సుప్రీంకోర్టు ఏం చెప్పినట్టే,
మరి ఏందిరా బాబు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో నువ్వు లెక్క ఉంది, కానీ తెలంగాణ పోతే నిజాం భూములు అంటాడు, వీళ్ళ భూములు అంటాడు, 29 రకాల ఇనాములు అంటాడు. అసలు ఏం అర్థమైతే ఇట్లా కాదు, కానీ ఈ రికార్డు ఇట్లా ఎవడు పడితే ఆడు చింపేస్తే లాభం లేదని చెప్పి ఆయన ఏం చెప్పినంటే, ఒక షేత్వార్ కాపీ కానీ అసలు షేత్వార్ ఒకటి, వసూలు బాకి ఒకటి, కాసరా పాని ఒకటి, ఈ 3 ఉంటే ఆ భూమిని మనం నిర్ధారించాం ఎవరి భూమి అని. ఈ 3 పత్రాలు ఒకటి దానికి ప్రామాణికం అని చెప్పి వ్యాగిరి గారు చెప్పారు. అట్లా కాబట్టి మనం అనేది ఏంటంటే 1,00,000 ఎకరాలు వెరీ క్లియర్. ఇందులో ఆల్రెడీ అంతా కరెక్టే ఉంటే 8 ఎకరాలు 9 ఎకరాలు కబ్జా అయితే దాన్ని కూడా మనం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసులు వేసి ఎన్నో కేసులు. ఇప్పుడు ఎందుకు భూదాన భూములు వివాదాస్పదంగా మారినాయి? భూముల విలువ ఎవరి కళ్ళు దీని మీద పడ్డాయి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇవాళ భూముల విలువ ఎప్పుడు పెరిగిందంటే నేను ఒక మాట చెప్తా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఇక్కడ. అంటే నేను అడగను కానీ మీకు ప్రజలను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని మండలాలు ఉంటాయి? 600 మండలాలు 700 మండలాలు ఉన్నాయి. ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయంటే 33 కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఎంతమంది ఎంఆర్ఓలు అంటే 660 మండలాలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల భూములు, భూదానమే కాదు అన్ని రకాలు, నేను చెప్పిన మళ్ళీ చెప్పినవి మళ్ళీ నాకు వస్తలేవు, ఆ రోజు ఏదో ఒక కాలం నా నెత్తిన కూర్చొని చెప్పించింది. అయితే అన్ని రకాల భూములు 25 లక్షల ఎకరాలు, వాటిని కాపాడడానికి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టారు. ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక కమిషనరు, ఒక కలెక్టరు, అట్లా మొత్తం కలిపి వీళ్ళకి ఇస్తున్నటువంటి జీతభత్యాలు నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన లెక్క ఏంటంటే 100 కోట్లు. ఒక నెలకు 100 కోట్ల రూపాయలని అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు అనుకోండి, ఆర్డీఓ ఆఫీసులు అనుకోండి, జాయింట్ కలెక్టర్ అనుకోండి, కలెక్టర్ ఆఫీసులు అనుకోండి, వాళ్ళ డ్యూటీ అయింది 25 లక్షల ఎకరాలను కాపాడాలి. ఎప్పుడైతే భూముల విలువలు పెరిగినాయో 1980లో రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక పదం వచ్చిందో భారతదేశం మీదకి 80లో వచ్చినప్పుడు అప్పటికే వ్యవసాయం మొత్తం కొలాప్స్ అయింది. ఎందుకంటే చాలా లింక్ ఉంది దీనికి, ఎందుకంటే భూములకు ఉత్తేనే భూములు అట్ట పోలే, లింక్ ఉంది. 80 దాకా వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఆ వ్యవసాయంలో కెమికల్ వచ్చి, రసాయనాలు వచ్చి, ఫర్టిలైజర్ వచ్చి, అంటే జీరో బడ్జెట్ ఉన్నటువంటి వ్యవసాయం భారతదేశంలో బడ్జెట్తో స్టార్ట్ అయింది. జీరో బడ్జెట్ ఉన్నది బడ్జెట్తో ఎప్పటి 80 నుంచి అయినప్పుడు రైతులు ఏం చేసినా, ఇంకా పండవరా నాయన ఇవంతా వేస్ట్, ఈ భూమి ఇవ్వడం కొంటే బాగుంటుంది, వాళ్ళు కూడా బతకాలి కదా, ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి. అప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు, ఎవరైనా వచ్చి మేము కొంటాం అంటే కొను, అయ్యా ఇది ఫలానా భూమి వక్ బోర్డు అయినా కొంటాం, ఎండోమెంట్ అయినా కొంటాం, దేవుమాన్యం అయినా కొంటాం, పీర్ల కొట్టం అయినా కొంటాం, ఆఖరికి వినోబా ఆడుకొచ్చిన భూమి అయినా కొంటాం. ఇక ఈ స్థాయికి గ్రీడీనెస్ పోయింది. ఇంకా ఓ నీకు ప్రకృతి సమస్త ప్రాణికోటి నీడి అంటే నీ అవసరాన్ని తెలుస్తుంది తప్ప నీ గ్రీడీనెస్కు అంతమేడుందా? కాబట్టి ఈ విలువలు వచ్చినాయి. ఇప్పుడు ఏమైనాయి, మొత్తం రికార్డ్స్ అంతా కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనది రికార్డ్ అంటే సరే, మన రికార్డు మనకు ఉంది. నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నా, భూదాన బోర్డు భూములకు నేనే లెక్క చెప్తా. ఒకవేళ నేను లెక్క చెప్తే నన్ను ఉరి తీయండి, నాకేం అభ్యంతరం లేదు, అది నేను ఒప్పుకున్నాను. కానీ మిగతా రికార్డులన్నీ కూడా పోయినాయి అంటే కారణం ఏంటంటే, ఒక కారణం కాదు, దాని మీద వాళ్ళకు ఎంఆర్ఓలని, ఆర్డీఓలని, కలెక్టర్లని, వాళ్ళని ఇప్పుడు మీరు చూసిండ్రు. నేను అంటా ఒక 1000 మంది ఏసీబోలు పంపించమనండి, వారం రోజులు పంపమనండి ఏసీబోలని, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, వారం రోజులు పంపమనండి. ఇప్పుడు నేను వచ్చి 36 ఏళ్ళు బోర్డులకు, మా మీద ఇన్కమ్ ట్యాక్స్ అయింది, మా మీద ఐటీ అయింది, మా మీద ఎక్కడ ఏం దొరకలేదు ఆల్రెడీ. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు మీరు చూస్తుండ్రు ఒక ఎంఆర్ఓ అంటే, నేను అంటున్నా అందరు ఎంఆర్ఓలు తప్పు కాదు, అందరు ఆర్డీఓలు తప్పు కాదు, అందరు జెంటి ఉండొచ్చు, అలాంటి గాంధీ లాంటి వాళ్ళు ఉండొచ్చు, ధర్మ సత్యహరిశ్చంద్రుడు లాంటి ఉండొచ్చు, కానీ 99% కూడా ఇవాళ ఏముంది చెప్పండి, ఎంతమంది పేదలు గ్రామాలల్లో అహాకారాలు చేస్తుండ్రు, రికార్డులు పోయినాయి, ఇవి పోయినాయి. ధరణి ఏంది? ఒక ధరణి పేరు మీదనే రాష్ట్ర ప్రభుత్వం మారింది, ధరణి పేరు మీదనే రాష్ట్ర ప్రభుత్వం మారింది. చెప్పండి. మీరు సుదీర్ఘకాలం చైర్మన్ గా పనిచేశారు, చాలా కోర్టు కేసులు ఎదుర్కొన్నారు, వాటిలో ఎన్ని సక్సెస్ అయినాయి, ఇప్పటికి ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు మీరు మాట్లాడారు సుదీర్ఘకాల చైర్మన్ కాదు, ఇప్పుడు గాంధీ వినోబా సంస్థల్లో చైర్మన్లు, అధ్యక్షులు ఉండవు, సేవకులు ఉంటాం మేము, జనం కోసం అంటే ఒక హోదా అంతే తప్ప మేము అట్లా భావించాం. ఒక డిజిగ్నేషన్ మాకు ఆల్రెడీ యాక్ట్ లో ఉంటుంది తెలుసా, క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ పోస్ట్ అది భూదాన బోర్డు చైర్మన్ అంటే. కానీ మేమేంది, గాంధీ వినోబాకు సంబంధించిన వ్యక్తులం, మేము సేవకులం, ప్రజాసేవకులు అంతవరకే. అయితే మీరు అన్నారు కోర్టు కేసులు అని, ఇప్పుడు బీబీ నగర్ రంగాపురం ఉంది, మీరు ఆర్టికల్స్ రాశారు ఏది 2012-13. నేనేమంటున్నా, ఆల్రెడీ అది గెలిచినాం ఉంది, ఆల్రెడీ నీమ్స్కి ఇచ్చినాం, అక్కడ నీమ్స్కి ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి గారు అడిగితే అప్పుడు విజయానంద్ గారు కలెక్టర్ ఉండి నీమ్స్కు తర్వాత దాన్ని ఎయిమ్స్ చేసిండు. అంటే అది ఎంత గొప్ప, అది ఒకనాడు ఐడిపిఎల్ ఉన్నది, ఈ దేశం వల్ల ఐడిపిఎల్ ఎంత ప్రజలకు ఉపయోగపడది. అసలు ఇందిరాగాంధీ గారు చాలా గొప్ప రిఫార్మ్ చేసిండ్రు బాగా, ఏదంటే ఈ సీలింగ్ భూ సంస్కరణలు ఇవన్నీ తీసుకొచ్చినాయి. అంటే మీకు ప్రధానంగా ఇప్పుడు
విలువైన భూములు ఎక్కడున్నాయి? ఏ స్టేజ్‌లో కేసులు నడుస్తున్నాయి? అన్ని కాపాడి ఇప్పుడు వట్టి నాగలపల్లి ఉంది. ఉదాహరణకు 186, 187, 188, 189 సర్వే నంబర్‌లు. వట్టి నాగలపల్లి అంటే తెలుసు కదా మీకు? ఇప్పుడు అవి ఎవరి స్వాధీనంలో ఎవ్వరి ఉన్నాయి? స్వాధీనం లేదది. ఈ రోజు వరకు గూడా హైకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. అది ఎంఆర్ఓ కస్టడీలో ఉన్నట్టు లెక్క, ఆర్డీఓ కస్టడీలో ఉన్నట్టు లెక్క, కలెక్టర్ కస్టడీలో ఉన్నట్టు. రికార్డులో వేరే వాళ్ళు ఉన్నట్టుంది. లేదు, 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 లేదు. రికార్డులో మరి మళ్ళా మార్చిండొచ్చు. మ- నేనేమంటున్నా అంటే వచ్చినాయి మర్చిపోయినా. మన రీసెంట్‌గా Yes. ధరణి వచ్చినప్పుడు 2, 3 పేర్లు కొత్తగా వచ్చినాయి. వాస్తవం తప్పే. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు భూదాన బోర్డ్ అనేది ఒక ఎంఆర్ ఆఫీస్‌లో ఉన్నటువంటి కెపాసిటీ కాదు మాది. మొత్తం 2 రాష్ట్రాలకు. మా దగ్గర ఒక 20 మంది పనిచేస్తారు. ఒక 10 మంది లోపట ఉంటారు. ఇంతే. దీనికి ఎలాంటి బడ్జెట్ ఉండదు. బడ్జెట్ ఎవరిస్తారు? ప్రజలే ఇస్తారు. అంటే విరాళాలు ఇస్తారు. ఒక ప్లాట్ తీసుకున్నోడు, ఒక ఎకరం తీసుకున్నోడికి రూ. 1000, 2000 అట్లా లెక్క ఉంటది. ఆడిటింగ్ ఉంటది. అది మా దగ్గర ఉంటది. అవే 15 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంటే దాన్ని సీజ్ చేసిండని చెప్పినా నిన్న టీవీలో మన రఘు వాళ్ళు వచ్చినప్పుడు. Yes, yes. కాబట్టి అంటే ఒక నెమలి Hmm. ఉదాహరణకు ఒక గోవు పాలిస్తుంటదబ్బా. ఒక గోవు గంగి గోవు పాలిస్తుంటే దాని పాల పొదువు పిండకుండా అట్టనే పెట్టి దాని ఆనందపడడం అనేది ఎంత రాక్షసత్వం చెప్పండి. అవి పైసలు ప్రజలై 15 కోట్లు. దేనికోసం? భూములు కాపాడనికే, మేము కోట్లలో కేసులేనికే, మా మనసులో పంపియనికే, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఒక ఎంఆర్ఓకున్నంత ఎంఆర్ఓలో కూడా మేము 10 వంతే. ఎంఆర్ఓలకు నేను చెప్తే రాష్ట్రానికి మొత్తం 100 కోట్లు వాళ్ళు. మరి ఎన్ని భూములు కాపాడుతున్నారు అనేది ప్రపంచం తెలిసిన విషయం. ఇంకొక పెద్ద చిక్కు కనబడుతుంది. ఉమ్. పట్టా భూములు భూదాన్ బోర్డు భూములుగా రాసి నిషేధిత జాబితాలో పెట్టినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు పట్టా భూములు భూదాన భూములు అంటే నేను సుప్రీంకోర్టుతో అనుగుణంగా మీకు దొరకపోయి ఆ రైతుని తీసుకపోయి ఆడ వేయించి హైకోర్టుతోన జిల్లా కోర్టుతో నేను ఆర్డర్ ఇప్పించాలి. ఎందుకంటే పట్టా భూములు భూదానం అని చేస్తే చెల్లదు అది. దానికి ఒక రికార్డు ఉంది ఎప్పటిది 1951ది, 54ది, 56లో ఉన్నది. అంటే ఎట్లా చేశారు అంటే నాకున్న అవగాహన ప్రకారం ఒక సర్వే నెంబర్ లో 100 ఎకరాలు ఉంటే దాంట్లో 20 ఎకరాలు 30 ఎకరాలు బోర్డుకు రాసిస్తారు. మిగతా 70 ఎకరాలు పట్టా ఉండాలి. కానీ పిఓబిలో పెట్టేటప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం పెట్టినారు. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మంచి అదే నేను చెప్పిన ఇంతకుముందు ఇప్పుడు చెప్తా చూడండి. మేము ఏం చేసినామంటే 2010లో అరవింద్ రెడ్డి గారు అని ఐజీ ఉండే, స్టాంప్ డ్యూటీ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్. మేము ఊకే పేపర్లు వస్తున్నాం ఆంధ్రాకి వెళ్ళి భూములు అమ్ముకున్నాడు, రియల్ ఎస్టేట్ కొనుక్కున్నాడు. ఇక మా వాళ్ళు పెద్ద మనుషులు అంతా కలిసి ఏందా ఈ లొల్లి, అమ్మ మన ఇజ్జత్ పోతుంది అంతా, ఈ అమ్ముడు మనం మనుషులు ఏం లేరు, మన మ్యాన్ పవర్ లేదు, బడ్జెట్ లేదు, ఏముండదు. కారణంగా మనం ఏంటంటే నేను ఆలోచించి ఏం చెప్పినంటే ఒక తీర్మానం చేసి మొత్తం కంప్యూటరైజ్ చేద్దాం. మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఆయన పోయి అప్పీల్ చేస్తే ఆయన ఏం చెప్పిందంటే అరవింద్ రెడ్డి గారికి చెప్తా, మీరు 2 రాష్ట్రాలు ఉన్నటువంటి 23 జిల్లాలకు 23 జిల్లాలకు డిఆర్లకు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు ఈ నెంబర్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేద్దాం పెడదాం. పెట్టినప్పుడు జరిగినటువంటి పొరపాటాలి అంతే కదా. అందులో ఏం పెట్టిరు ఎట్ట పెట్టిరు? ఇప్పుడు మీరు అందరూ ఒక నెంబర్ కింద 10 ఎకరాలు 100 ఎకరాల పట్ట 10 ఎకరాలు ఇచ్చిండు. మళ్ళీ 100 ఎకరాలు అట్ట పెడితే ఎట్లా? అది అడగాలగా క్లారిఫికేషన్. అడిగే లోపలనే సార్ తీసుకపోయా రికార్డులు. ఇక నేనేం చేద్ది ఇక. ఇప్పుడు మనకి ఇస్తే మనం అసలు ఇలాంటి ఇన్ని సమస్యలు మేము ప్రవీణ్ భాయ్ ఇంత రికార్డ్ని, ఇంతమంది దాతల్ని, ఇన్ని లక్ష ఎకరాల భూమిని ఇంత ఒక జ్ఞానంతో మేము చేసినమే. ఇది ఎంత సమస్య చెప్పు. ఇది ఒక చిన్న సమస్య. కానీ దానివల్ల ఏమైంది? అమాయక ప్రజలు, అమాయక రైతులు వీళ్ళలాడాడుతారు. వాళ్ళు ఏం చేసి ధరణి పెట్టి ఏం చేసిండ్రు? అదే కాదు చాలా భూములు ధరణిలో పెట్టేసారు. ఇప్పుడు ఊర్లలో వీళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏమంటారు కదా, ఈ అన్ని ఈ మొత్తం ఈ సమస్తమైనటువంటి దహనానికి కూడా కారణం ఏంటంటే ఎవరైతే ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల మెప్పు పొందడానికి, ప్రభుత్వాల యొక్క మెప్పు పొందడానికి, వాళ్ళ యొక్క ఏదో వస్తే వేసుకో మనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారు, మనకు కూడా ఎంపీ ఇస్తారని. కానీ నువ్వు చేస్తున్న ఒక చిన్న తప్పు వల్ల అతల కుటుంబాలు అది ఎంత పాపం తెలుస్తుంది నీకు. మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములు ఉన్నాయా లేవా? ఆడ 2 నెంబర్లు 180, 181 50 ఏకర్స్ ఉంది. అయితే అందులో ఏం చేసినారు? మొత్తం పెట్టేశారు. ఏది కంచె అని ఉంటుంది. ఇప్పుడు నీకు ఎంత బాగుంది మన రికార్డ్ అంటే ఆ పాత రికార్డ్ అయినా ఏది రెవెన్యూ అంటే ఉదాహరణకు నిజాం ఉన్నప్పటి సంది కాసరా ఉంది, చెస్సాల ఉంది, పైసలు పట్టి ఉంది, వసూలు బాకీ ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గట్ నెంబర్లు ఉన్నాయి. గట్ నెంబర్ అంటే ఒక నెంబర్ 400 ఉంటే తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ అయినాయి. కాబట్టి నాగారం వల్ల కంచె భూమి అది. వాళ్ళు ఏదైతే పాపం ఎవరో కొన్నారో అది లేదు కదా. కానీ సపరేట్ 50 ఎకరాలు భూదానం ఉంది అందులో. అది దాన్ని పక్కెట్టింది హైకోర్టు. ఎవరి స్వాధీనంలో ఉంది? అది ఎంఆర్ఓ కంట్రోల్. మరి రెవెన్యూ ఇప్పుడు భూములు వాళ్ళు ఏంటంటే మేమే దాన్ని మేము ఇచ్చి అలాట్ చేసేది మేమే, కానీ ప్రొటెక్షన్ చేయాల్సింది రెవెన్యూలే. కాబట్టి అది అట్లనే ఉంది. అది వెరీ క్లియర్. ఎందుకు మీకు తిమ్మాపూర్ ఉంది, నాగారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు భూదాన్ భూముల సంరక్షణకు ప్రభుత్వం ఏం చేయాలి?
ఏం చేయొద్దు, ఎవరు నన్నేమేయొద్దు బోర్డు చైర్మన్గా. నేను కావాలకారనే ఉంటాను అలా. నేనంతే, నేను బయట ఉన్నా నా మొత్తం నేనే చూస్తుంటుంది. అంటారు కదా, ఎంతోమంది మేము కావాలి కుక్కలు ఉంటాం, కావాలి కుక్కలు ఉంటాం. కుక్కలు లేరు, మీరు నక్కలుగా మారిపోయినారు. కాబట్టి నేను మాత్రం ఒక నక్కగా మారను, కుక్కగానే ఉంటా. కాబట్టి వేయండి బోర్డు వేసి ఇమీడియట్లీ దాన్ని కాపాడండి. అది పవిత్రమైన యజ్ఞం, అది ప్రపంచానికి ఆదర్శమైంది. అది చెప్తే కదా, పారిస్ పత్రిక రాసింది. నోబెల్ ఆయనకు భారతరత్న ఇచ్చిండ్రు వినోబా భావేకి 84లో. ఇందిరాగాంధీ ఆయన గోహత్య కోసం విరుద్ధంగా సత్యాగ్రహం చేస్తుంటే ఆమరణ నిరాధక చేస్తే ఇందిరాగాంధీ వచ్చి ఆయన వేడుకుంటుంది, బాబా నువ్వు చచ్చిపోతే నా నౌకరు పోతుంది. అంటే ఇప్పుడు బోర్డు ఉంటే తప్ప ఈ భూములను కాపాడలేదు. నువ్వు నేను అంటున్నా, కాపాడేటట్టుంటే ఇప్పుడు రెవెన్యూలో 24 లక్షల ఎకరాలు ఉందబ్బా రాష్ట్రంలో. చూపి రాదు, చూపి. అవిరంగా ఎవరివి 24 లక్షలు? పేదలే, మీ కావు. ఎవరో ధనవంతుల కోటేశ్వరికి ఇచ్చినాయి కాదు, సీలింగ్ భూములు ఉన్నాయి. ఇందిరాగాంధీ ఏం చేసింది? 72-74లో సీలింగ్. అసలు వినోబా భావే ఏదైతే రిఫార్మ్ చూపించినాక ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ ఏం చేసిందంటే అద్భుతమైనటువంటి చేసిన, అరే ఇట్లా ఇనరు వీళ్ళు అని చెప్పి సీలింగ్ పెట్టింది. ఎంత? నీ ఖాతా ఎంత, నీ కుటుంబానికి ఇంత భూమి, మిగతా భూమి ఎంత కూడా గవర్నమెంట్. అవి ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి? కాందిశీకులో ఎన్ని ఉన్నాయి? అవి భూములు. తర్వాత వక్ బోర్డు ఏమున్నది, ఎండోమెంట్ ఏమున్నది, తర్వాత నీ గ్రామ కంఠాలే ఉన్నాయి, తర్వాత గౌటాన్లే ఉన్నాయి. తర్వాత నీకు వచ్చినటువంటి ఇనాములు అంటే సరే 12 కులాలు ఉన్నాయి మన దగ్గర. 12 కులాలకు ఇనాము ఇచ్చిన ఇంకేమైందంటే 72-74లో మాఫీనామీ యాక్ట్ వచ్చింది. మాఫీనామా అంటే పాపం వాళ్ళు వృత్తులోళ్ళు, అంటే గ్రామ నిర్మాతలు. నేను ఎప్పుడు చెప్తుంటా మీటింగ్లలో, గ్రామ నిర్మాతలు అంటే ఒక ఊర్లో 12 మంది ఉంటే వాళ్ళు 12 మంది గ్రామం నిర్మించిన వాళ్ళు. వాళ్ళకు ఆనాడు ఉన్నటువంటి నిజాము వాళ్ళకు భూములు ఇచ్చాను, అవన్నీ కూడా వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ వాళ్ళ భూములు ధరలు పెట్టేసి మింగేసినారు కదా అన్యాయం తలకుండా. వాళ్ళు ఇప్పటికీ గుండెపోటు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, రైతులు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఏమీ విధ్వంసం ఇది అంటే, ఇంత విధ్వంసం అవసరమా? ప్రభుత్వానికి ఎంత గొప్ప పేరు వస్తుంది అంటే, ఇప్పుడున్న చెప్తున్నా కదా, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, కరెక్ట్గా చెప్పమని పని చేస్తాం. వితిన్ ఒక 6 నెలల ఆయనకు మొత్తం బ్రహ్మరథం పట్టేట్టు చేస్తున్నారు. అంతే తప్ప ఈ భూముల జోలికి పోవద్దబ్బా. ఇప్పుడు ఈ భూదాన్ బోర్డు రద్దు చేసినప్పుడు ఎంతకాలం లోపల మళ్ళీ కొత్త కమిటీ వేయాలి? బ్రహ్మాండమైనటువంటి చట్టపరమైన ప్రశ్న అడిగిన మీరు. మేము 6 నెలలే యాక్ట్లో, 6 నెలలే. మరి ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది కదా. ఇక అది వాళ్ళకి ప్రజలకు తెలవాలి, మహానుభావులకు తెలవాలి, వాళ్ళకి తెలవాలి. ఇంకా జర్నలిస్టులు మీకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. అంటే మేము ప్రత్యక్ష రాజకీయాలు మేము ఉండవు. ఎందుకంటే నాకు కూడా మీకు తెలుసు ప్రవీణ్ సాబ్, నువ్వు ఎన్నోసార్లు చూసినావు రాజశేఖర రెడ్డి అప్పుడు ఎన్నో అవకాశాలు నాకు వస్తాయి. ఎందుకు మొన్న 18లో ఉండగా వనపర్తి చిన్నారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు, రాజేందర్ నువ్వు ఒక కాన్స్టిట్యున్సీలో నువ్వు ఇలాంటి వాడు ఉండాలి అంటే నాన్న ఏదో అన్న ఆయన మాట ఎందుకు అనాలని అట్లా చెప్పేది తప్ప నాకు ఇష్టం ఉండదు రాజకీయాలు. నేనేమంటున్నా, 6 నెలల్లో వేయాల్సిన బోర్డుని 12 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక నేను ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఇచ్చిన. అయితే ఆయన కొద్దిగా బిజీ. చట్ట ప్రకారం భూదాన్ బోర్డు చట్ట ప్రకారం కేవలం 6 నెలల వరకే CCLA కస్టోడియన్. అంతే అంతే. మరి ఆ 6 నెలల తర్వాత జరిగిన భూదాన్ బోర్డుల మీద నిర్ణయాలు చెల్లుబాటు అయితే? చెల్లుబాటు కావు. మరి ఈ 12 సంవత్సరాల కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ పోతాయి? ఏం తీసుకోలే వాళ్ళు, CCLలో ఏం తీసుకోలే. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నిన్న పోయి పట్టాలు ఇవ్వడం, అంతకుముందు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనడం. అంటే నేను ఏమంటున్నా అంటే, సూసైడ్ అంటారే, ఆత్మహత్య చేసుకునే పనులు చేసిన వాళ్ళు తప్ప అది నీకు రికార్డుని అయితే మనం ఏం చేయలేం కదా, తొడిపేయలేం కదా. తర్వాత నేనేమంటున్నా అంటే, భూదాన బోర్డు అనేది ఈ 12 ఏళ్ళల్లో ఆయన ఇప్పుడు ఆ మహేశ్వరం కందుకు ధరని పెట్టి ఆయన చేసిండబ్బా. ఆ ధరని పెట్టి ఆయన చేసినాక వీళ్ళ ప్రయోగం ఏంది అక్కడ ఖమ్మం వల్ల అంటే, వీళ్ళు ఓసారి 1000 ఇండ్లని అట్లా కూలుస్తారా ప్రవీణ్ గారు? అది వందన కానీ అబ్బా, ఎవరిదన్నా కానీ కూలవడం అనేది నువ్వు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళ మీద విచారణ చేసి దోషులుగా నిలబెట్టాలి కదా. భూదాన బోర్డు రద్దు చేయాలంటే నువ్వు దోషిగా చూపించినకనే రద్దు చేయాలి కదా. కాబట్టి అది చెల్లదు. ఇప్పటికైనా ఏమంటున్నా అంటే, అది అందులో జరిగలే అంటే 12 ఏళ్ళల్లో జరిగినాయి, వాళ్ళు దొరికినాయి కదా. మీరే రాస్తారు కదా పేపర్లో, టీవీలో చూపిస్తారు కదా, ఏది కందుకూరు, తిమ్మాపురం ఇవన్నీ చేసింది కదా. తర్వాత యాచారం అంటే ఎంత చెప్పినా కానీ ఇంత అసహ్యమైన పనులు చేయడానికి వాళ్ళు అట్లే ముందుకు పోతున్నారు తప్ప వెనక్కి వస్తలేరు. మరి ఏంది దీని పరిష్కారం? ఇప్పుడు ప్రభుత్వం తక్షణం ఏం చేయాలి? తక్షణం ఏం లేదు. మళ్ళీసారి నేను చెప్తున్నా అంటే, బోర్డుని పూర్తి స్థాయి బోర్డుని ఏర్పాటు చేయండి. ఏదైతే ఉందో అక్కడ గాంధీ భవన్లో అక్కడనే చేయండి. అంతే చేసేస్తే తప్పు చేసిన శిక్షించండి. ఇప్పుడు MROలు ఎన్ని చూస్తలే మనం. తప్పు చేస్తే శిక్షించాలి తప్ప, తప్పు చేయకుండా వాళ్ళు ఎంతో పవిత్రంగా పనిచేసినా వాళ్ళ మీద బుల్డోజింగ్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు వెలుగు మాట్లాడే ఏదో అంటారు కదా, మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, లక్షలు వసూలు చేసిండ్రు. నేను అంటున్నా, నాకు ఇయ్యండి 100 కోట్లు రాండి, ఎవరైనా అనౌన్స్ చేయండి, రాజేందర్ రెడ్డి 100 కోట్లు ఇస్తాం హ్యాబిట్స్కి అంటే నేను ఒక్కనే పోతా.
సైకిల్ తీసుకొని పోయి 100 కోట్లు పట్టుకొని పోతాం చక్క ఇబ్రాంపడం గోశాల పోతా ఉమ్. ఎందుకు అవసరం ఏమంటున్నా నేను తీసుకుంటా నాకు ఇది వాళ్ళని ఎందుకు బువ్వకలేని వాళ్ళు లక్షలు వసూలు చేసారు అది చేసారు ఎవడో తెలియదు నాకు కమ్యూనిస్టు పార్టీలు తెలుసు తప్ప ఏ పార్టీ ఎవడనే నాకు పెద్ద ఐడియా ఉండదు అంతే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ భూదానోద్యమ చరిత్రను ఆ. భావితరాలకు అందించాలి అంటే ఆ. ఎవరి పాత్ర ఏంటి? ప్రభుత్వాలు భూదాన బోర్డుకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఒక నైతికమైనటువంటి నీతివంతమైనటువంటి అది ఉండాలి అంటే ఆ బోర్డుని ఆ పవిత్రంగా పాఠ్యాంశాలలో సిలబస్లో పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్పిన ఇక్కడ ఇంట్లో ఎంతమంది మహానుభావులు ఉన్నారు చూడండి మీరు ఒకసారి చూడండి ఒకసారి ఎవరెవరు ఉన్నారు ఇంట్లో ఇటువంటి ఉద్యమం ఇది ఇది ఇక్కడ వినోబాబాయ్ గారి ఫోటో ఇది ఆ తర్వాత రెండో ఫోటో ఏంది ఈయన ఆ పోచంపల్లికి ఇది చూడండి ఈడ వినోబా ఎమ్మడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మహానుభావుడు ఆయన పక్కనున్న ఆయన ఇదంతా 18 రాష్ట్రాల్లో చేసిండు. అయితే ఏంటంటే ఇది భూములు అంటే వాళ్ళకు ఎవడోడు ఇంట్లో జ్వరపడేసేది ఒక పవిత్రమైన యజ్ఞాన్ని ఆయన శ్రీకారం చుట్టుకోవడం దానికి శక్తి ఉంటుంది. మనం అనుకోవచ్చు కొట్టేస్తే అయిపోతుంది ఇంకో ఎవరు బోర్లు రామకృష్ణరావు అంటాడు తర్వాత అప్పుడున్న గవర్నర్ రాష్ట్రపతులు పోచంపల్లికి తర్వాత వీళ్ళంతా కింద ఎంతమంది ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది ఇగో రామానంద తీర్థ పివి నరసింహారావు ఎవరండి వీళ్ళు మహనీయులు వీళ్ళు ఇలాంటి మహనీయులు పివి నరసింహారావు లాంటి వాళ్ళు రామానంద తీర్థ లాంటి వాళ్ళు వీళ్ళందరూ తర్వాత చూడండి వినోబా భావే తర్వాత ఉమ్మెత్తల కేశవరావు గారు ఈయన మొట్టమొదటి దీనికి అది ఉమ్మెత్తల కేశవరావు ఎవరండి వీళ్ళు త్యాగదానులు వీళ్ళంతా ఇలాంటి ఇది ఒక పెద్ద తపస్సు. తర్వాత ఇగో ప్రభాకర్జీ గారు మహాత్మా గాంధీ ఆశ్రమంలో 16 ఏళ్ళు ఉన్నటువంటి ప్రభాకర్జీ గారు ఆ తర్వాత ఇంకో సివి చారి గారు సుదీర్ఘంగా ఈ బోర్డు పట్టుకొని ఎవరన్నా యాక్టివ్గా కార్యకర్త ఎవరన్నా యువకుడు దొరికితే బాగున్న టైంలో నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొచ్చుకున్నారు 96లో. తర్వాత ఈ సివి చారి తర్వాత ఈయన ఎవరు బురుగుల రామకృష్ణరావు ఇది చూడండి. ఇది కదా చరిత్ర అంటే ఇది. కానీ సంగం లక్ష్మీబాయి ఎవరు ఈ తల్లి ఎంత గొప్ప తల్లి ఎవరిమే ఎవరి కోసం బతికింది ఆమె బతికిన రోజులు ఏంది నిర్మలా దేశపాండే మా అమ్మ ఈమె నన్ను పిచ్చ ప్రేమ అరే రాజేందర్ బాయ్ అని నా ప్రాణం తింటాడు ఢిల్లీలో. ఈమె ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ జైల్లో ఉంటే నేను ఒక ఆడమనిషికి తోడు ఉండాలని అనుమతి తీసుకొని పోయి ఆమె ఎమ్మడి ఉన్నది. తర్వాత వినోబాబాయ్ ఏమంటే పాదయాత్ర చేసింది ఈమె ప్రొఫెసర్ నాగపూర్లో. ఇలా తల్లిదండ్రులు ఇద్దరు సెంట్రల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రులు. కానీ నిరాడంబరంగా పెళ్లి చేసుకోకుండా నిర్మలా దేశపాండే 10 సార్లు వచ్చింది నేను పిలిస్తే హైదరాబాద్కు. ఎన్నో మీటింగ్లు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ తర్వాత వీళ్ళందరూ ఎందుకు కేకే గారు కూడా వచ్చారు కేశవరావు గారు ఉన్నారు కదా ఓనాడు గాంధీ భవన్లకు సాయంత్రం వచ్చిన తెలంగాణ ఊరికొచ్చాను వచ్చే ఆమె చూసి దండం పెట్టి మాట్లాడి ఇట్లా. కాబట్టి ఎంత మహనీయులు వీళ్ళు ఎటువంటి మహనీయులు వీళ్ళు. ఇవాళ ప్రపంచంలో ఎవరికి లేని చరిత్ర ఈయన ఎవరు ఇగో పల్లెల హనుమంతరావు గారు. పల్లెల హనుమంతరావు అంటే దక్కన్ గాంధీ అని ఈయన పేరు. దక్కన్ గాంధీ అంటే దక్కన్ అంటే మహబూబ్నగర్ జిల్లా దక్కన్ గాంధీ. ఎవరయ్యా వీళ్ళు వాళ్ళ అంటే ఒక్క లైన్ అయినా మనకు దక్కితే మన జీవితం ధన్యమైతే మనం అనుకుంటున్నాం. మీరేంద్రా బాబు మీరు ఇంత చరిత్ర మనం ఇగో ఈయన ఎవరు కేవీ రంగారెడ్డి ఎవరు ఇప్పుడు ఉన్నాడుగా ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాత. కేవీ రంగారెడ్డి ఎవరు కొండ విశ్వేశ్వరరెడ్డి తాత. ఆయన ఏంది వినోబా ఎమ్మడి యాత్ర చేసిండు ఆయన గొప్పగా ఆయన సేవ చేసిండు ఆయన. ఆ తర్వాత ఎవరండి వీళ్ళు ఇగో ఈమె పేరు ఏం పేరు ఇగో పద్మజానాయుడు. ఎంత గొప్పదంటే ఈమె ఈ తల్లి పద్మజానాయుడు అని నిజాము వినోబా వచ్చిండు. ఎట్టుంటుందంటే మాది ఎట్టుంటుందంటే మేము గోసాయిలం వినోబా కానీ గాంధీ కానీ మేము కార్యకర్తలు ఉన్నాం గోసాయిలమే అదే బాట కదా మరి. వినోబా ఉండి బాబా నువ్వు వస్తే నిజాం ఇస్తాడంటే ఒక 5,000 ఎకరాలు అంటే నేను ఎందుకు వస్తా ఆయన రమ్మని నా దగ్గర నిజాం అంటే ఆయన రమ్మని నేను ఇస్తాను నేను నిజాం అంటాడు. ఈయన అంటాడు నేను రాను ఫోన్ నేను ఉంటా నువ్వు రమ్మని ఆయన. అప్పుడు ఈ పద్మజానాయుడు పోయి ఇద్దరి మధ్య నేను దచ్చినట్టుందని ఈమె ఆల్రెడీ పద్మజానాయుడు పోయి నిజాం ఒప్పించి మెప్పించి ఆయన పెద్ద ఒక ఋషి. వినోబా భావే ఒక ఋషి. ఆయన భారత రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఋషులు లాంటి ఒక ఋషి. నువ్వుకి ఆయనకు రాసి అంటే అప్పుడు రాసిచ్చిండు 5,000 ఎకరాలు నిజాం. ఈమె చేసిన కృషి అది పద్మజానాయుడు. ఎంత గొప్ప చరిత్రయా. ఇగో ఈయన ఎవరు ఆంధ్రలో మాజీ మంత్రి ఆయన మూర్తిరాజు గారు. ఎంత గొప్పోడయా 2,000 ఎకరాల భూమిని మొత్తం గవర్నమెంట్ పాఠశాలలకు ఇచ్చేసాం. 2,000 ఎకరాల భూమిని ఆయన ఒక ప్రకృతి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే తాడేపల్లిగూడెంలో పెద్దనుండి కొనపాలన పెడితే 6 రోజులు అన్నీ ఉన్నాను పోయి ఉండి రాజేందర్ నువ్వు ఉండాలని చేస్తే సో పిల్లి సుభాష్ చంద్రబోసు తర్వాత ఆయన పేరు వసంత కుమార్ తండ్రి ఉండవు ఆయన వట్టి వసంత కుమార్ వీళ్ళందరూ వచ్చారు. అంటే ఎంత ఈయన చనిపోయింది ఇప్పుడు లేడు. కానీ 2,000 ఎకరాల భూమిని మొత్తం ప్రభుత్వ స్కూల్లో ఈయన పెట్టిన ఆంధ్రాలో పెట్టిన స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళంతా ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు సైంటిస్టులు ఉన్నారు. ఎంత గొప్ప త్యాగం కదా. తర్వాత ఈయన సురభి శర్మ. ఎవరైనా రావుతపేట సురభి శర్మ అంటే శృంగేరి పీఠానికి ఈయన పెద్ద ధర్మాధికారి.
పెద్ద పండితుడిన సురభి శర్మ గారు, మామూలుడు గారు. ఈయన నేను సంచికి వేయించిన నేను ఈయన చనిపోయినప్పుడు. ఓకే. ఈ ఉద్యమ చరిత్రను ఇక నేను లాస్ట్కు నేను ఇక ఆఖర్ల చివర్లో నేను ఇప్పుడు వచ్చింది. ఇక ఇట్లా ఇప్పుడు ఇది అంటే నేనేమంటున్నా అంటే ఇగో ఈయన ఎవరు వెదిరే సుభాష్ రెడ్డి. వెదిరే సుభాష్ రెడ్డి అంటే రామచంద్రారెడ్డి మనవడిన. ఈయన ఎంతో బాగా చదువుకున్నాడు, గొప్ప క్వాలిఫైడ్ పర్సన్. ఈయన గొప్పగా చదువుకున్నాడు, వ్యవసాయం అంటే ఇష్టం, బర్రెలు పెట్టిండు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఆర్టీఓగా ఉన్నాడు. ఈయన కదా వారసుడు అంటే. ఇట్లాంటి వాళ్ళు కదా వారసులు ఉంటారయా. ఒక కుటుంబంలో మంచివాడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. కాబట్టి ఎవరు ఇగో మా యాదగిరి ప్రొఫెసరు, తడక యాదగిరి ప్రొఫెసరు యమపిచ్చి నాకు మొత్తం బట్టలు చింపుకొని తిరుగుతాడు. ఏది వినోబా అమ్మడి మా బుధానం చేయాలని. అంటే నేను ఏమంటున్నా, ఇది ఇంత పెద్ద చరిత్ర ఉంది, ఇది వజ్రోత్సవాల సంచిక కోసం అని తయారు చేసినాం. ఈ ఉద్యమ చరిత్రను ఆ. భావితరాలకు తీసుకుపోవడానికి ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేయదు ప్రభుత్వం, ఏం చేయదు. పాఠ్యాంశాలలో పెట్టాలి. వినోబా భావే ఏ ఫిలాసఫీ అంటే సత్యానికి ఉన్న శక్తి ఏంది అంటే అందరు అడిగితే ఎందుకు రాలేదు దానాలు, అందరు అడిగితే తర్వాత వినోబా తర్వాత నేంబు అడిగితే ఎందుకు చేయరు అంటే సత్యానికి సంకల్పానికి ఉన్న శక్తి అది. భారతీయ ఫిలాసఫీలే. భారతదేశాల సంస్కృతి ఏంటంటే ఒక రొట్టె తింటున్నావు నువ్వు ప్రవీణ్ భాయ్, నువ్వు జొన్న రొట్టె తింటున్నావు, నాంపేలు అయితే సద్ద రొట్టె తింటుంటావు, నీ దగ్గర సద్దలు పంతాయి. సద్ద రొట్టె తింటప్పుడు ఇంట్లోకి ఎవడో వస్తాడు, నేనే వస్తా అన్న ఒక రొట్టె సగం రొట్టె నువ్వు తినే అని అంటావు. ఇది కదా భారతీయ సంస్కృతి. అది ప్రపంచం వల్ల ఈ సంస్కృతి ఎవరికి లేదా ఆయన. ఇక్కడ పీఠాధిపతులు ఉన్నాయి, అందరిని గౌరవించాలి మనం. రామానుజాచార్యుని గౌరవించాలి, ఆదిశంకర్ని గౌరవించాలి, నారాయణ స్వామి గురుని గౌరవించాలి, అందరికీ మన రవిశంకర్ ఆయన కూడా అందరినీ సమస్త జ్యోతిరావు పూలే ఉన్నాడు, సావిత్రిబాయి పూలే ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, బాబు జగజీవన్ రావు ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు. తప్పేముంది గౌరవిస్తే? నువ్వు గౌరవిస్తలేవంటే నువ్వు ఇరుకు గీతలు గీసుకున్నట్టు. సమస్త వాళ్ళ యొక్క త్యాగాలను మనం గౌరవించాలి అంతే. ఇది 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 చరిత్ర. ఇంత 75 ఏళ్ళ చరిత్ర నీకు ఇంట్లో చెప్పిన. కాబట్టి గోదుడు ఇగో ఈయన ఎవరు మన వినోబా భావే గారు. ఇక్కడ ఏ ఊరికంటే ఇక్కడ వస్తాడు ఏడికి. ఇగో మాధవరావుపల్లి అని కొల్లాపూర్ దగ్గర. మాధవరావుపల్లి అని 53లో 54లో అక్కడ సోమశీల చూడడానికి వస్తాడు ప్రాజెక్టులు చూడడానికి. జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటే అప్పుడు ప్రపంచంలోనే గొప్పగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ఆయన చదువుకోవడం, ఆయన గొప్ప దార్శనికుడు. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే వినోబా భావే ఆడు ఉంటాడు, మాధవరావుపల్లి ఉంటాడు, యాత్రలు ఉన్నాడు, భూదాన యాత్ర ఉన్నప్పుడు నెహ్రూ వచ్చి ఈయన పాదాల దండం పెడతాడు. పెడితే వినోబా అంటాడు, వయసులో నువ్వు నాకన్నా పెద్దోడు, అసలు భారతదేశాన్ని నువ్వు ప్రధానమంత్రి, నువ్వు నాకు దండం పెట్టడం ఏంటంటే లేలే బాబా, మీరు ఋషులు కదా, మీరు ఋషులు, మీకు వయసుతో సంబంధం లేదు, మాకు మీరున్నంతకాలం ఏ వయసుడైనా మీకు దండం పెట్టాల్సింది. ఇది కదా ఆయన ఆచార్య వినోబా భావే. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఇది ఏదో వాళ్ళు నాకు అప్పచెప్పిపోయినరు. అందులో ఉన్న 80 ఏళ్ళు 90 ఏళ్ళు అంతా మహనీయులంతా నాకు అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు నేను పారిపోవాలనా ప్రవీణ్జీ? పారిపోవాలనా చెప్పు? కాపాడే బాధ్యత అంతే కదా. అరే నాకు చాలా నేనేమనుకున్నా అంటే నేనేమంటున్నా ఇది ఎక్కడ ఏమంటారు దీన్ని, ఎక్కడ మూడులు, ఎక్కడ ఏంది నాకు అర్థం చెప్ప. అప్పుడు రెవెన్యూల బాధ్యత ఎక్కువ. ఇది రెవెన్యూలు చెప్పాలి ప్రభుత్వానికి, సార్ ఇది భూదానమే కాకపోతే ఖాళీ ఉంది, లేదంటే ఇది కట్టి ఉంది, ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ పక్కన ఖాళీ తప్పే ఉందా? నీకు 24 లక్షల ఎకరాలు నాకేస్తుంది. ఇక మళ్ళీ ఎక్కడ మిగిలిందంటే వినోబా అంటే ఏంది, అది ఒక పెద్ద మంత్రశక్తి, అదొక పెద్ద పవిత్రమైన శక్తి. అది ముట్టుకుంటే చచ్చిపోతారు, ముట్టుకుంటే కాలిపోతారు, మీ ఇష్టం ఇక ఎందుకే. కాబట్టి ఇప్పటికైనా అన్ని కేసులు ఎక్కడ భూమి ఉన్నా మేము తీసుకొస్తున్నాం. ఎందుకంటే చట్టం అట్లుంది, భూదాన భూమిని ఎవరు తీసుకోనికి లేదు, అమ్ముకోనికి లేదు, ఉన్నాను క్యాన్సర్. నేనేమంటున్నా ప్రవీణ్జీ, ఉంటాయి అప్పుడు తప్పులు మా దాంట్లో కూడా ఉంటాయి. మేము గుణంగా అందులో చేసేటప్పుడు నడిపేటప్పుడు వ్యవస్థ చేసేటప్పుడు 100 డబ్బులు తీసుకుంటాం మేము. ఇప్పుడు ఉదాహరణకు ప్లాట్లు ఇస్తారు, మేము ప్లాట్ల కోసం అని మేము డబ్బులు కట్టించుకుంటే నువ్వు బోర్డు ఎత్తుకొని పోతుంది, వానికి ఎవడియాలి పైసలు? ప్లాట్ల కోసం కట్టిన 3000 4000 ఎవడియాలి? అప్పు అరే నేను నా పిల్లల కోసం చేయలే, అప్పు నా పిల్లల కోసం చేయలే. ఇక అందులో ఎలా ఉన్నాయి? బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు 30 కోట్లు ఉన్నాయి అనేది 15 కోట్లు బ్యాంకులు ఉన్నాయి. గృహకల్పల మాది అకౌంట్ 30 ఏళ్ళ అకౌంట్ బుధాన బోర్డు అలా ఉంది. అరే ఇంత 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 ఏంది ఇది? రాక్షసత్వం అంటారు దీన్ని. ఏంది ఇది? అవసరమా? మళ్ళీ ఏంటంటే నన్ను ఏమే ఎక్కును సార్, నన్ను ఎక్కునరి ఎవరన్నా నేను కానీ నేను అటకేలే ఉంటాను నేను. ఎందుకంటే నాది గాంధీ సంస్థ ఉంది కదా అందులోనే, కాబట్టి అని ఉంటాను. ఎవరైనా వేసుకోరు మీకు నచ్చిన వాళ్ళని, కానీ బోర్డునే అది వేసేస్తే అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. నేను చెప్తా కదా, నేను ట్రైనింగ్ ఇస్తా కదా, ఉన్నారు కదా పిల్లలు. థ్యాంక్ యూ రాజేందర్ గారు. నమస్కారం ప్రవీణ్జీ. ఇది భూదానోద్యమ చరిత్ర. భూదాన్ భూములను కాపాడడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది రాజేందర్ రెడ్డి గారు వివరంగా చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.